హలో ఎవ్రీవన్. ఈ పర్టికులర్ వీడియోతో మనం ఎన్ఎల్పి ప్లేలిస్ట్ స్టార్ట్ చేయబోతున్నాము. అండ్ దీనికన్నా ముందు మనం ఆల్రెడీ ఒక ఎంఎల్ ప్లేలిస్ట్ నేను తయారు చేశాను. మీకు ఒకవేళ ఎంఎల్లో బేసిక్స్ కూడా ఐడియా లేనట్టయితే అప్పుడు మీరు ఈ పర్టికులర్ ఎంఎల్ ప్లేలిస్ట్ మొత్తాన్ని చూసేసి ఆ తర్వాత అయితే ఈ ఎన్ఎల్పి ప్లేలిస్ట్ రండి. అప్పుడు మీకు అన్నీ క్లియర్గా అయితే అర్థమవుతాయి. ఓకే, ఈ ఎంఎల్ ప్లేలిస్ట్లో మీకు నేనేమేమి కవర్ చేశానంటే లీనియర్ రిగ్రెషన్ అండ్ దెన్ లాజిస్టిక్ రిగ్రెషన్ ఫాలోడ్ బై ఏఎన్ఎన్ అండ్ దెన్ సిఎన్ఎన్ అండ్ దెన్ ఆర్ఎన్ఎన్ ఫైనల్లీ ఎల్ఎస్టిఎన్. ఈ అల్గోరిథమ్స్ అన్నీ డీటెయిల్గా కవర్ చేశాను. అండ్ అలానే మధ్యలో ఇంకా డిపెండెంట్ కాన్సెప్ట్స్ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మీకు ఒకవేళ ఎంఎల్ అనేది అస్సలు ఐడియా లేకపోతే ఫస్ట్ మీరు ఈ ఎంఎల్ ప్లేలిస్ట్ చూడండి. అండ్ వన్స్ అది కంప్లీట్ అయిపోయాక అప్పుడు ఈ ఎన్ఎల్పి ప్లేలిస్ట్ని అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఎన్ఎల్పి అంటే మీకు ఆల్రెడీ ఏంటో ముందు వీడియోలో చెప్పాను. బట్ ఇక్కడ కూడా ఒక బ్రీఫ్గా ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి ఆ తర్వాత అయితే మనం ఈ పర్టికులర్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బేసికలీ ఎన్ఎల్పి అంటే మీకు పేరులోనే అర్థమవుతుంది, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే ఏంటి? ఇక్కడ లాంగ్వేజ్ అంటే ఏంటంటే మనం డైలీ మాట్లాడుకునే లాంగ్వేజ్ అనమాట. లైక్ లెట్స్ సే ఇంగ్లీష్ లేదా తెలుగు లేదా హిందీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏ లాంగ్వేజ్ అన్నా దేన్నైనా మనం టెక్స్ట్ రూపంలో రాసి ఉన్నదాన్ని మనం ఒక లాంగ్వేజ్లో చదవచ్చు కదా. ఈ మొత్తాన్ని అంటే బేసికలీ టెక్స్ట్ బేస్డ్ అప్లికేషన్స్ అన్నీ మనకి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లోకి వస్తాయి. వన్ సచ్ అప్లికేషన్ ఈజ్ సెంటిమెంట్ అనాలిసిస్. ఇప్పుడు సెంటిమెంట్ అనాలిసిస్ చూసుకున్నాం అనుకోండి. ఈ పర్టికులర్ సెంటిమెంట్ అనాలిసిస్లో మన దగ్గర ఒక సెంటెన్స్ ఉంటుంది. ఆ సెంటెన్స్లో లెట్స్ సే మల్టిపుల్ వర్డ్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ పర్టికులర్ మల్టిపుల్ వర్డ్స్ని మనం చదివిన తర్వాత మనకి మనిషిగా మనం అర్థం చేసుకొని అది పాజిటివా లేదా నెగిటివా లేదా న్యూట్రలా అనేది మనం చెప్పగలం. సేమ్ ఇదే టాస్క్ని మనం మెషిన్ చేత చెప్పించగలగాలి. లైక్ ఈ సెంటెన్స్ అనేది పాజిటివా నెగిటివా న్యూట్రలా అనేది. ఇది ఒక అప్లికేషన్ ఆఫ్ ఎన్ఎల్పి. అండ్ ఇంకా అలాంటివి చాలా అప్లికేషన్సే ఉంటాయి. లైక్ లెట్స్ సే జస్ట్ ఈమెయిల్లో ఉన్న కంటెంట్ బట్టి మనం అది స్పామా కాదా చెప్పాలనుకుంటున్నాం. సో ఈమెయిల్లో కంటెంట్ అంటే ఏముంటుంది, జస్ట్ అది కూడా సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏముంటాయి, జస్ట్ వర్డ్స్ ఉంటాయి. అందులో కూడా మల్టిపుల్ వర్డ్స్ ఉంటాయి. అండ్ ఈ మల్టిపుల్ వర్డ్స్ని చూసి మనం ఇది స్పామా కాదా అని చెప్పేసి మనమైతే చూస్తే చెప్పగలం, కానీ మోడల్ చెప్పగలగాలి. అలాగా మనం ట్రైన్ చేస్తే ఒక మోడల్కి ఇచ్చి అది కూడా ఒక ఎన్ఎల్పి టాస్క్ అనమాట. ఇలాగ మీకు ఏదైనా ఏ టాస్క్ అయినా అందులో టెక్స్ట్ ఇన్వాల్వ్ అయితే దాన్ని మనం ఎన్ఎల్పి టాస్క్ అనుకోవచ్చు. ఇప్పుడు బేసిక్గా మీరు రోజు చేస్తుంది ఏంటి, చాట్ జీపీటీ తీసుకొని దాంతో చాట్ చేస్తూ ఉంటారు. అక్కడ కూడా ఒక ఎన్ఎల్పి టాస్క్ జరుగుతుంది, అది టెక్స్ట్ జనరేషన్ అనమాట. ఈ పర్టికులర్ ఎన్ఎల్పి టాస్క్లో ఏమవుతుంది, మీరు ఒక ఇన్పుట్ టెక్స్ట్ ఇస్తారు. ఆ ఇన్పుట్ టెక్స్ట్కి తగ్గట్టుగా మీకు ఒక ఆన్సర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో మేబీ మీరు ఒక క్వశ్చన్ అడగవచ్చు లేదా ఏదైనా మీరు ఒక టాస్క్ ఇవ్వచ్చు చేయమని. సో బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ దట్ యూఆర్ గివింగ్ అది ఒక టెక్స్ట్ని అయితే జనరేట్ చేస్తుంది. ఇది కూడా ఒక ఎన్ఎల్పి టాస్కే అనమాట. అలాగా మనకి చాలా అప్లికేషన్స్ ఎన్ఎల్పిలో ఉంటాయి. ఈ ఎన్ఎల్పిలోకి మీరు డైరెక్ట్గా మోడల్స్ నేర్చుకునే కన్నా ముందు ఇందులో స్పెసిఫిక్ ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ మనం ఆ ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ నేర్చుకొని ఆ తర్వాత అయితే మోడల్స్కి అయితే వెళ్దాము. నేను ఆల్రెడీ ఆర్ఎన్ఎన్ ఎల్ఎస్టిఎం ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ కొంత ఇంపార్టెంట్ కావాల్సిన కాన్సెప్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఇంకా డీటెయిల్గా మనం ఈ ఎన్ఎల్పి ప్లేలిస్ట్లో అయితే చూద్దాం. బేసికలీ టెక్స్ట్ మీద ఎలాంటి ప్రీ ప్రాసెసింగ్ మనం చేయొచ్చు అండ్ ఎప్పుడు ఎలాంటివి చేయాలి, ఇది కూడా మనం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో అయితే డిస్కస్ చేసుకుందాం అనమాట. సో ఇప్పుడు మీకు జస్ట్ నేను ఈ ప్లేలిస్ట్లో ఏమేమి కవర్ చేస్తానో జస్ట్ ఆ టాపిక్స్ని అయితే చూపిస్తాను, వాటి నేమ్స్ అయితే చెప్తాను. అండ్ తర్వాత వీడియోస్లో ఒక్కొక్క టాపిక్ తీసుకొని మనం దాన్ని అయితే డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి టెక్స్ట్ ప్రాసెసింగ్లో మీకు నార్మలైజేషన్ అయితే కవర్ చేస్తాను. సో ఇక్కడ నార్మలైజేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనం టెక్స్ట్ని లోవర్ కేస్కి కన్వర్ట్ చేయడం లేదా అన్ని అప్పర్ కేస్కి కన్వర్ట్ చేయడం
అండ్ ఇంకా పంక్చువేషన్ని రిమూవ్ చేసేయడం. సో ఇలాంటివన్నీ చేయొచ్చు అనమాట. బేసికల్లీ ఈ పంక్చువేషన్ కానీ లేదా టెక్స్ట్ లోవర్ కేస్లో ఉందా లేదా అప్పర్ కేస్లో ఉందా అనేది మ్యాటర్ కాదు. అది ఎప్పుడు మ్యాటర్ కాదంటే బేసికల్లీ మనం ఇలాంటి అప్లికేషన్స్తో డీల్ చేస్తున్నప్పుడు, లైక్ సెంటిమెంట్ అనాలిసిస్ అండ్ ఇంకా ఈమెయిల్ స్పామా కాదా అనేది చెప్తున్నప్పుడు. సో ఈ పర్టికులర్ కేసులో, ఈ 2 కేసెస్లో మనకి జస్ట్ ఈ బేసికలీ ఈ వర్డ్స్ దానికి మీనింగ్ ఏంటో తెలిస్తే చాలు. అంతేగాని ఈ వర్డ్స్ అప్పర్ కేస్లో ఉన్నాయా లేదా లోవర్ కేస్లో ఉన్నాయా, లేదా ఈ మధ్యలో కామాస్, ఫుల్ స్టాప్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనకి అసలు మ్యాటర్ కాదనమాట. ఎయిదర్ ఇన్ కేస్ ఆఫ్ సెంటిమెంట్ అనాలిసిస్ ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఈమెయిల్ స్పామ్ ఆర్ నాట్ క్లాసిఫికేషన్. ఓకే, మనకి అలాగా టాస్క్ డిపెండెంట్ అంటే మన టాస్క్ స్పెసిఫిక్గా మనం ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ అనేవి చూస్ చేసుకోవాలి. ఈ రెండిటి కోసం మనం ఈ 2 ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ అయితే యూస్ చేయొచ్చు అనమాట. ఇది కైండ్ ఆఫ్ సింపుల్ ఇంట్రొడక్షన్ టు నార్మలైజేషన్. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. అండ్ ఇంకా స్టాప్ వర్డ్ రిమూవల్. స్టాప్ వర్డ్ రిమూవల్ అంటే మీకు ఏ, అండ్, ద, ఈస్ ఇలాంటి వర్డ్స్ అన్నీ మీకు యాక్చువల్ సెంటెన్స్ మీనింగ్కి కాంట్రిబ్యూట్ చేయవు, కానీ మనం గ్రామర్ కోసం వాడతాం అనమాట. సో ఇలా గ్రామర్ కోసం యూస్ చేసే వర్డ్స్ని మనం సింపుల్గా స్టాప్ వర్డ్స్ అనుకోవచ్చు. సో ఈ స్టాప్ వర్డ్స్ని కూడా మనం రిమూవ్ చేసేసి దాని యాక్చువల్ మీనింగ్ని ప్రిజర్వ్ చేయొచ్చు అనమాట. సో ఈ స్టాప్ వర్డ్ రిమూవల్ కూడా మనం సెంటిమెంట్ అనాలిసిస్ ఆర్ ఈమెయిల్ స్పామ్ ఆర్ నాట్లో యూస్ చేయొచ్చు కొంతవరకు. ఓకే, అదే టెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి ఎయిదర్ ఈ నార్మలైజేషన్ కానీ లేదా ఈ స్టాప్ వర్డ్ రిమూవల్ కానీ ఈ 2 మనం అయితే యూస్ చేయలేమన్నమాట. ఓకే, ఎందుకంటే టెక్స్ట్ జనరేషన్లో మనకి జనరేట్ అయ్యేటప్పుడు ఫుల్ స్టాప్స్, కామాస్ ఇవన్నీ కూడా అవసరమే. అండ్ ఇంకా లోవర్ కేస్లో జనరేట్ చేస్తుందా అండ్ అప్పర్ కేస్లో జనరేట్ చేస్తుందా అనేది కూడా మ్యాటర్. ఎందుకంటే ఫైనల్లీ ఆ టెక్స్ట్ని చూసేది యూజర్స్, అంటే మనమే చూస్తాం కాబట్టి మనం ఇన్ జనరల్ ఎలా అయితే చదువుతూ ఉంటామో బుక్స్లో వాటిల్లో అలాగే రీడబుల్ ఫార్మాట్లో ఉంటే బెటర్ అనమాట. సో అలా రీడబుల్ ఫార్మాట్లో ఉండాలంటే జస్ట్ లోవర్ కేస్ ఇంకా అప్పర్ కేస్ అనేవి కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి. అండ్ ఇంకా పంక్చువేషన్ కూడా కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి. అండ్ సిమిలర్లీ స్టాప్ వర్డ్స్ అనేవి కూడా మనకి కావాలన్నమాట. ఎందుకంటే మనం చదువుతున్నప్పుడు మనకి గ్రామర్ ప్రాపర్గా ఉంటేనే చదవబుద్ధి వస్తుంది. ఎందుకంటే మనకు చిన్నప్పటి నుంచి అలా చదవడం అలవాటు అయిపోయింది కాబట్టి. అందుకే ఈ పర్టికులర్ కేసులో టెక్స్ట్ జనరేషన్ కేసులో మనకి స్టాప్ వర్డ్ రిమూవల్ కూడా పనిచేయదు అనమాట. అలాగా టాస్క్ స్పెసిఫిక్గా మనం ఇవి యూజ్ చేయాలా లేదా అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అండ్ దెన్ ఫైనల్లీ మనం టోకనైజేషన్ చేయాలి. టోకనైజేషన్ అంటే జస్ట్ మన దగ్గర ఉన్న సెంటెన్స్ని ఎయిదర్ వర్డ్స్ ఆర్ సబ్ వర్డ్స్గా డివైడ్ చేయాలన్నమాట. సో అది ఎందుకు చేయాలి ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో టోకనైజేషన్ వీడియోలో క్లియర్గా అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఇంకా స్టెమ్మింగ్ ఇంకా లెమటైజేషన్. ఈ స్టెమ్మింగ్ ఇంకా లెమటైజేషన్ అనేది ఏంటంటే సింపుల్గా లైక్ లెట్స్ సే మీ దగ్గర రన్నింగ్ అని ఉంది అండ్ ఇంకా రన్ అని ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఈ 2 ఆల్మోస్ట్ సేమ్ మీనింగే చెప్తున్నాయి. రన్ అంటే పరిగెట్టడం అని, రన్నింగ్ అంటే అప్పుడు పరిగెడుతున్నాను అని. ఇలాగ 2 వర్డ్స్ ఉండే కన్నా మనం ఒక వర్డే ఉంటే బెటర్ అనమాట. అంటే మనకి వొకాబులరీ సైజ్ తగ్గుద్ది. ఇలా వొకాబులరీ సైజ్ తగ్గించుకోవడానికి మనం ఇలాగా ఎక్కువ వర్డ్స్ లేకుండా ఉండడానికి చూసుకుంటాం అనమాట. సో అందుకే ఈ స్టెమ్మింగ్ ఆర్ లెమటైజేషన్ యూస్ చేస్తాం. ఈ స్టెమ్మింగ్ ఆర్ లెమటైజేషన్ ద్వారా దాన్ని రూట్ వర్డ్కి మనం కన్సిడర్ చేసేస్తాం అనమాట. ఈ పర్టికులర్ కేసులో నాకు ఎగ్జాంపుల్ సరిగ్గా గుర్తు రావట్లేదు. ఎక్కడ రన్నింగ్ ఉన్నా దాన్ని రన్తో రిప్లేస్ చేయొచ్చు అండ్ ఎక్కడ స్టాపింగ్ అని ఉన్నా స్టాప్తో రిప్లేస్ చేసేయచ్చు. కొన్ని వర్డ్స్ కేసులో అయితే మనకి మల్టిపుల్ అలాంటి వర్డ్స్ ఉంటాయి అండ్ ఆ వర్డ్స్ అన్నిటినీ మనం ఒక సింపుల్ వర్డ్తో రిప్లేస్ చేసేయచ్చు అనమాట. ఇలాంటి కేసెస్లో మనకి స్టెమ్మింగ్ ఇంకా లెమటైజేషన్ అయితే యూజ్ అవుతుంది. బేసికలీ మనకి ఎప్పుడైతే మోడల్ అనేది అంత ఎక్కువ వొకాబులరీ సైజ్ని హ్యాండిల్ చేయలేదో అలాంటి స్పెసిఫిక్ కేసెస్లో మనకి స్టెమ్మింగ్ ఆర్ లెమటైజేషన్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇవి బేసిక్ టెక్స్ట్ ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్. మనం ఇవన్నీ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాము. అండ్ ఇంకా ఏమైనా ఉంటే నేను అవి యాడ్ చేస్తాను అన్నమాట టెక్స్ట్ ప్రీ ప్రాసెసింగ్ వీడియోస్కి. అండ్ వన్స్ అది అయిపోయాక మనం టెక్స్ట్ ఎన్కోడింగ్లోకి వెళ్ళిపోదాము. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఇప్పటివరకు చాలా వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకి మోడల్ ఏదైనా సరే అది నెంబర్స్లో మాత్రమే అర్థం చేసుకోగలదు. సో
అలా నెంబర్స్లో మాత్రమే అర్థం చేసుకోగలదు కాబట్టి మనం మన ఇచ్చిన టెక్స్ట్ని నెంబర్స్ కింద కన్వర్ట్ చేయాలి. దాన్నే సింపుల్గా టెక్స్ట్ ఎన్కోడింగ్ అనుకోవచ్చు. ఈ టెక్స్ట్ ఎన్కోడింగ్ చేయడానికి మనకి మల్టిపుల్ టెక్నిక్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బ్యాక్ ఆఫ్ వర్డ్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి TF-IDF అంటే టర్మ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఇన్వర్స్ డాక్యుమెంట్ ఫ్రీక్వెన్సీ అండ్ ఫైనల్లీ వర్డ్ టు వెక్. ఇలాగ మల్టిపుల్ టెక్స్ట్ ఎన్కోడింగ్ టెక్నిక్స్ ఉన్నాయి. వీటి గురించి కూడా మనం ఒకటొకటిగా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో అయితే డిస్కస్ చేసుకుందాం. అండ్ ఫైనల్లీ ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాక మనం అయితే NLP మోడల్స్లోకి వెళ్తాం అన్నమాట. నేను ఆల్రెడీ RNN ఇంకా LSTM అండ్ వాటికి కావాల్సిన బేసిక్ టర్మ్స్ అనేవి ముందు వీడియోస్లో ML ప్లేలిస్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫస్ట్ మీరు ML ప్లేలిస్ట్ కంప్లీట్ చేశాకైతే ఈ పర్టికులర్ వీడియోలోకి రండి. అప్పుడే నేను ఏం చెప్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను అనేది క్లియర్గా మీకు అయితే అర్థమవుతుంది అనమాట. అండ్ వన్స్ ఇవన్నీ కంప్లీట్ చేశాక నేను డైరెక్ట్గా బై డైరెక్షనల్ RNNతో అయితే స్టార్ట్ చేస్తాను. వన్స్ బై డైరెక్షనల్ RNN కంప్లీట్ అయిపోయాక దెన్ RNN విత్ అటెన్షన్. అండ్ వన్స్ ఈ రెండు కంప్లీట్ అయిపోయి వాటి తాలూకు ప్రాబ్లమ్స్ ఏంటి అనేవి డిస్కస్ చేసుకున్నాక మనం అయితే ట్రాన్స్ఫార్మర్లోకి వెళ్ళిపోదాం అనమాట. అండ్ ఆ తర్వాత మీకు ఫైన్ ట్యూనింగ్ ఎలా చేయాలి అండ్ ఇంకా తర్వాత వచ్చే టాపిక్స్ అన్నీ ఒకటొకటిగా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మెయిన్ ఐడియా ఆఫ్ దిస్ వీడియో ఏంటంటే నేను ఈ NLP ప్లేలిస్ట్లో ఏమేమి కవర్ చేస్తున్నాను అనేది చెప్పడానికి. అండ్ ఇంకేమైనా మీరు ఏమైనా సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయొచ్చు. ప్లీజ్ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై బై.